చంపైపోతున్నాడు కర్తవ్యనిష్టతోటి. విశ్వామిత్రుడు పరిగెత్తుకొచ్చన్నాడు, మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకుంటానను, అన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఒక్కనాటికి మాట తప్పను. చంపేస్తానని కత్తి ఎత్తాడు. కత్తి పూలమాల అయిపోయింది. అప్పుడు కూడా ఆవిడంది వజ్రశిల మీద నిలబడి, మళ్ళీ జన్మ అంటూ ఉంటే నాకు ఈయనే భర్తగా కావాలంది. హరిశ్చంద్రుడు చంద్రమతీదేవితో కలిసి అరణ్యంలో వెళ్ళిపోతుంటే కార్చిచ్చు అంటుకుంది దావానలం. ఇంత సత్యవ్రతుడైనటువంటి హరిశ్చంద్రుడు దావానలాన్ని ఆపలేకపోయాడు. వచ్చేస్తోంది మంట దగ్గరికి. చంద్రమతీదేవి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందో తెలుసా అండి? ఒక్కటే పణంగా పెట్టింది, నేను సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడి యొక్క ఇల్లాలినై పతివ్రతనయ్యుంటే ఈ కార్చిచ్చు వెన్నపోసాగుగాక అందంతే. ఇప్పటికీ లోకంలో ఏమంటారంటే, ఆ దండకం ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు సుప్రసన్నురాలవుతుందంటారు. అందులో తల్లి అంటుంది, శ్రీమన్మహా